చెల్లిస్తూ తండ్రి ఈ సాయంకాల సమయం మీ సన్నిధిలో చేరి నా ప్రభా నా తండ్రి ఏ యోగ్యత లేని ప్రభా మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని మా ప్రభా మీ సన్నిధిలో చేరి మీ వాక్యం ధ్యానించే కృపను మాకు దయచేసి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభా ఏ పాటి వారం తండ్రి మీ సన్నిధిలో ప్రభా మీ పాత్రల యొద్ద చేరి బ్రతిమాలుతుండగా మాతో మాట్లాడమని మమ్మల్ని నడిపించమని సరిదిద్దుకొనుటకు మమ్మల్ని సరిచేసుకొనుటకు మీలో ఎదుగుటకు మీ నామం మహిమపరచబడేలా నడుచుకుంటూ కృప చూపమని సమయంతో మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు మీకు అప్పగిస్తున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం అండి. విజయ్ కొంచెం గట్టిగా మాట్లాడతావా? ఇక్కడ వినపట్లేదు ప్లీజ్. ఎస్ మామ్. మొదటి కొరింథీ 10:10. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. ఓకే మేడం వినిపిస్తుందా ఇప్పుడు? వినపడుతుంది తల్లి. థ్యాంక్ యూ. మొదటి కొరింథీ 10:10 ఓకే. మీరు మొదటి కొరింథీ 10:10 కదా? అంతే. ఫస్ట్ కొరింథియన్స్ 10:10 మీరు సనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. neither murmur ye as some of them also murmur. Praise God. మీరు సనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ వారు అంటే ఎవరో మనకు తెలుసు కదండి, ఇశ్రాయేలు. సో రెండు మీరు సనగద్దు, వారు సనిగి నశించారు. సో మనమేం సనుగుతున్నాము, వాళ్ళు ఏమి సనిగి నశించారు ఒక్కసారి చూద్దాము. నెహెమ్యా 9వ అధ్యాయం. నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నానండి. నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం. 16 నెహెమ్యా 9:16 నుంచి చదవాలా? అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకుని కనుక తమ మనస్సును కఠినపరుచుకొని నాకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారినితో కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాసులతలు కలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు కలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. ఇక్కడ మనకి ఒక్కొక్క స్టేజ్ చూసుకుంటా ఉంటే ఫస్ట్ ఏంటి అనంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఫస్ట్ దాస్యంలో ఉన్నారు. ఆ దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నప్పుడు సరే బయలుదేరారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఫస్ట్ అక్కడ కూర్చొని ఫస్ట్ సనిగారు. నేను వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని నశింప చేస్తున్నావు. అంతేకాని నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు, దేవుడు అంత గొప్ప దేవుడు తీసుకొని వచ్చాడు అన్న ఒక్క మాట లేదు. ఓకే, అది దాటి రాగానే వెంటనే సంభ్రమాశ్చర్యాలతో అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి అందరూ కలిసి ఒక ట్రంపెట్ తీసుకుని అంతా మ్యూజిక్ వేసుకుంటా ఎంత స్తుతిస్తా ఆరాధిస్తా అని ఘనపరిచి, అంటే ద్వంద్వ వైఖరి. ముందు సనిగారు, వెంటనే ఒక కార్యం చేయగానే మళ్ళీ వెంటనే ప్రైజింగ్, ఆ తర్వాత వెంటనే మళ్ళీ నీళ్లు లేవు, నీళ్లు మళ్ళీ రాగానే అబ్బా వచ్చింది, కానీ అది చేయదు అని చెప్పి మళ్ళీ సనుగుడు. ఓకే, అది పోనీ తీనైంది, ఇంకొక అడుగు ముందుకెళ్ళగానే ఇంకొకటి పోనీ ఆహారం లేదన్నాడు, మన్నా ఇచ్చాడు. ఆ మన్నా తినగానే మళ్ళీ అదొక సనుగుడు, అక్కడ కీరలు లేవా, అవి లేవా, ఇవి లేవా, మాకు అసలు మాంసం తిని ఎంతకాలం అయింది. అంటే ఒకటి తీసుకోగానే ముందు బానే ఉంది, ఆహాహా అని అనుకోవటం, మళ్ళీ కొంచెం కాలం గడవగానే అది మొహం మొత్తేయటం అనమాట. ఆయనే వెక్కసం అయిపోయాడు వీళ్ళకి. దేవదూతలు తినే ఆహారం అని ఒక చోట ఉంటది కదా, కానీ అది కూడా వదిలేసి తర్వాత నాకు మాంసం లేదు, అది లేదు, ఇది లేదు. అది పడగానే ఏంటి వాళ్ళ
నోట్లో వాళ్ళ పళ్ళ మధ్యలో మాంసం ఉండగానే దేవుడు వాళ్ళని తెప్పించడం మొదలు పెట్టాడని. ఆ అసలు ఈ సంఘటన వల్లనే కదా దేవుడు వాళ్ళని పాము కాటికి పంపించేస్తాడు. అంటే ఒక తెగులు అవన్నీ వస్తున్నప్పుడు కూడా అయ్యో! దేవుడికి మేము కోపం తెప్పిస్తున్నామే. అసలు ఇలా జరిగితేనే ఆయనకి బాధ. అయినా కూడా ఆయన ఇంత చేస్తున్నాడే. ఇక్కడ ఉంది కదండీ! 17 చివర్లో నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును. దయా వాత్సల్యతలు కలవాడవును, దీర్ఘశాంతమును, బహు కృపయు కలవాడవునయుండి వచ్చారా వారిని ఏంది? లేదు. ఆయనకేం పట్టే ఛీ! వీళ్ళు ఒక్కసారంటే అనుకోవచ్చు గానీ, ఇప్పుడు మనమే గదండీ! సపోజ్ మన పనమ్మాయే మనల్ని విసుక్కుందనుకోండి. ఆ! ఎన్ని సార్లు దానికి ఒక్కసారి ఛాన్స్ ఇస్తా, 2 సార్లు ఛాన్స్ ఇస్తా. అంతకు మించి ఛాన్సులివ్వరు. మనమే ఛాన్సులివ్వం కదా ఎవరికీ. ఆ! ఒక్కసారి కన్నా కానీ దేవుడు ఎన్ని ఛాన్సులు వీళ్ళు తీసుకున్నా కూడాను ఇంకా వాళ్ళ మీద దీర్ఘశాంతం, బహు కృప కలిగి ఉన్న మళ్ళీ 18వ వచనంలో వారు ఒక పోతుదూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే. అస్సలు నమ్మక ద్రోహం ఎవ్వరు భరించలేరు కదా! మనం భరించగలమా? మన దగ్గర ఉన్నవాళ్ళు గాని, మన క్రింద వాళ్ళు గాని ఎవరైనా చేస్తే, ఇప్పుడు నేనొక డాక్టర్‌ని, నా వెనక ఒక సిస్టర్ ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా ఎంత వరకు యాక్సెప్ట్ చేయగలం? ఆ! కానీ అసలు ఏకంగా ఇదిగిదిగో ఈ దూడని చేసుకున్నాం. ఇదే మనల్ని తీసుకొచ్చిన దేవుడు అంటే, అది చూస్తున్న దేవుడికి క్షమించటానికి ఎంత పెద్ద మనసు కావాలి. కానీ ఇక్కడ ఒకటుంది చూడండి 19వ వచనంలో, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభము, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభము వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. మీకిది నచ్చలేదు కదా! స్తంభాన్ని తీసేస్తున్నా. ఎళ్ళండి. మీరు ఐగుప్తుకి ఎళ్ళండి అనటానికి దేవుడికి ఒక్క నిమిషం చాలు. కానీ తెగులు వాళ్ళ పాపం వలన వచ్చింది గానీ, ఆ స్తంభం దేవుడు తీసివేయలేదంట. అది వెళ్ళిపోక అక్కడే నిలిచి ఉండాలి. ఎంత కృప అంటే కానీ వీళ్ళు సణుగుతానే ఉన్నారు. మళ్ళీ గొణుగుతానే ఉన్నారు. అది. ఇది కేవలం వీళ్ళ దాంట్లో మనమిప్పుడు చూసి, అయ్యో! నిజంగా వాళ్ళెందుకలా చేశారని, మనకి నిజంగా వాళ్ళ మీద వెంటనే భలే జాలి. అసలిలా ఎందుకు చేశారని ఒక క్వెషన్ మార్క్ ఖచ్చితంగా వస్తది. కానీ మనది చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంటదంటే, ఒక ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని ఆత్మీయంగా చాలా బ్లెస్ చేస్తాడు. కానీ మన బలహీనతల్ని బట్టో, లేదంటే మన పరిస్థితులను బట్టి మనకి బిజీగా ఉంటే దేవుణ్ణి 3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళం గంటే ప్రార్థన చేస్తాం. కానీ కొంచెం బ్యాక్ స్లైడ్ అయినా మనకొక చిన్న పోరాటాలొచ్చినా వెంటనే ఏంటిది? ఖచ్చితంగా ఒక్కొక్కటొక్క సణుగు. ఒక సణుగు కాకపోయినా ఇంకొకటేంటి అనంటే, మనం క్వెషన్ చేసుకుంటా ఉంటాం. ఏంటి ఆహ్, నేనేమైనా తప్పు చేశానా? లేదంటే వీళ్ళ వలన ఇలా వచ్చిందా? వాళ్ళ వలన ఇలా వచ్చిందా? ఉ ఉ ఖచ్చితంగా సణుగు అంటే పెద్దది కాకపోయినా ఒక సంశయం, సణుగులు, సంశయాలు అంటారు కదా! ఒక సంశయం వెంటనే వచ్చేస్తది. ఇది వచ్చినా పర్వాలేదు. దేవుడు ఇది ఎలో చేసుంటాడు అన్న ఒక ఆలోచన నిజంగా ఫస్ట్ అయితే మనకి రాదు. ముందు సంశయించి, ఆ తర్వాత కృంగిపోయి, ఇంకెవరితోనో ఫోను చేసో, లేదనంటే ప్రేయర్ చేపించుకుంటేనో, ఎవరికైనా షేర్ చేసో, వాళ్ళు మనల్ని బలపరిస్తే తప్ప, చాలా సార్లు మనకి వెంటనే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం, సంశయం లేకుండా మనం దాదాపు చూపిచ్చాం. మన పరిస్థితులలో. ఎంత ఎత్తుకెదిగినా, ఎన్ని పరిస్థితులను మనం దాటొచ్చినా అది. అది ఆత్మీయ స్థితిలో. భౌతికమైన చెప్పనలవి కాదు. ఒక చిన్న బ్లెస్సింగ్ తగ్గినా మనకొక్క చిన్నది అక్కడికి హాస్టల్‌లో మేముండేటప్పుడు ఒకటనుకునేవాళ్ళం. ఒక పూట సరిగ్గా భోజనం లేపోతే, ఇదిగో చేతికి బంగారపు గాజులు, మెడలో పెద్ద గొలుసు, ఇది దేనికివి పూటకి తినటానికి మనకి తిండి లేదు గానీ, అని ఖచ్చితంగా అనుకునేవాళ్ళం. అంటే భౌతికంగా చాలా అంటే ఒక సాలరీ తగ్గొచ్చు. లేదంటే ఒక ప్రమోషను లేట్ అవ్వచ్చు. ఇంక్రిమెంట్ లేట్ అవ్వచ్చు. లేదు మనం కొనుక్కోవాల్సినయి కొనుక్కోలేకపోవచ్చు. ఆహ్, సంథింగ్ ప్రతి దానికి కూడాను ఏంటి ఇలా అవుతుంది? ఒక సణుగు ఖచ్చితంగా ఫస్ట్ దేవుడి మీదకెళ్తది. నెక్స్ట్ కుటుంబంలో.
కుటుంబంలో ఫస్ట్ సణిగేదే కుటుంబంలో. పిల్లల మీద సణుగుతాం, భర్త మీద సణుగుతాం, అత్తల మీద సణుగుతాం, ఆడపడుచుల మీద సణుగుతాం, చుట్టుపక్కల వాళ్ళ మీద అసలింక సనగనిది లేదు. నిజంగా అత్తగారు ఒక్క మాట అనగానే ఖచ్చితంగా లోపల నుంచి సర్రమని ఫస్ట్ వస్తది. అది రాకుండా అయ్యో! పర్వాలేదు. నేను సనగకూడదు. నేనెందుకు ఈమెకి చెయ్యాలి? ఆ! లేదంటే భర్త. తను గనక సరిగ్గా ఆదరించకపోతే ఈయన ప్లేట్ ఎందుకు తీయాలి? ఈయన బట్టలెందుకు ఉతకాలి? లేదనంటే ఈయన అన్న మాట నేనెందుకు పడాలి? వీళ్ళని, వీళ్ళోళ్ళని ఖచ్చితంగా ఒక చిన్న సణుగు నిజంగా లేకుండా ఉన్నామా రోజంతా? నెక్స్ట్ ఇహ సంఘంలో, సంఘంలో ఫస్ట్ దగ్గర నుంచి వస్తది. పాస్టర్ గారు చెప్పే మెసేజ్ దగ్గర నుంచి, ప్రక్కన ఉండే సహోదరుల దగ్గర నుంచి, మనల్ని షేకానిచ్చే వాళ్ళ దగ్గర నుంచి, ఒకవేళ వెనక మన మీద ఎవరైనా మాట్లాడారు అంటే మనకి క్షమించడానికి నిజంగా శక్తి చాలదు. ఆ! వీళ్ళింత బిలీవర్స్ అయింది. ఒకళ్ళ గురించి మాట్లాడటం కాదు. ఒక పాస్టర్ గారి ఒక ఆ రోజు వాక్యం చూసి కూడా చాలా సార్లు ఏమనుకుంటాం, వచ్చి సణుక్కోవటం. ఈయనేంది ఇలా చెప్తున్నాడు? నేను చాలా లోతైన విశ్వాసుల నోట్లో నుంచి విన్నాను. ఏంటి ఇలా చెప్పాడు? లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం కానీ, అట్లా చాలా సార్లు. అంటే మనం చర్చికి వెళ్ళొచ్చి, ఆ పరిస్థితులను గురించి కూడా సణిగే వారంగా ఉంటామనమాట. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పరిచర్య. ఆ పరిచర్యలో గూడా మళ్ళీ ఒక క్లాషెస్. ఇప్పుడు సపోజ్ సండే స్కూల్ టీచర్ గానే అనుకోనియండి. లేదనంటే ఒక స్త్రీల సమాజంలోని, లేదనంటే ఇంకొక చిన్న పరిచర్య. వాళ్ళు చేశారు, నేను చేయలేదు. ఒక చిన్న సణుగు లేకుండా మాత్రం ఇహ పొరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, సమాజం. ఇహ ఆ పొరుగు వాళ్ళు ఆమెలా చేసింది, ఈమెలా చేసింది. మనం నిజంగా ఒక మనిషి గురించి, ఆ మనిషి ఉండగా మనం మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయా? ఒక మనిషి లేనప్పుడు ఆవిడ గురించి ఏ చిన్నదైనా కావచ్చు. చాలా తక్కువ సార్లు, తక్కువ మంది మాత్రమే దేవుడు చూస్తున్నాడు. తన గురించి మనం మాట్లాడితే తప్పు. ఒక మీటింగ్ అవుతది. క్రిస్టియన్ మీటింగే. ఒక గ్యాదరింగ్ అవుతది. ఒక థాంక్స్ గివింగ్ ప్రేయర్ అవుతది. ఖచ్చితంగా అక్కడి నుంచి చూడు ఒక డిస్కషన్ లేకుండా 99 పాళ్ళు ఉండదు. ఏంటి అక్క జూడు నేను రాగానే ఇట్లా అడిగింది. ఆ! ఆవిడ చూడు ఇట్లా తగాదాలాడేసింది. ఆ! ఒకళ్ళకొకళ్ళు పోనీ తగాదా ఆడితే, అయ్యో! పర్వాలేదులే తన కొరకు ప్రార్థన చేద్దాము. ఈసారి ఆ అమ్మాయి తగాదా ఆడకుండా ఉండేలా చూద్దాం. తగాదాలే. నేను సండే స్కూల్ టీచర్‌గానే చూసాను. చర్చెస్ మధ్య. స్క్రిప్చర్ యూనియన్‌లో నేనున్నానండి. స్క్రిప్చర్ యూనియన్ అంటే సండే స్కూల్ పరిచర్య అన్ని చర్చెస్‌ని కలిపి తీసుకొచ్చేది. సో కాల్డ్ గ్రేట్ చర్చెస్. పెద్ద పెద్ద చర్చిలు. ఈ మూల ఈ పారిష్ ఒకటి, ఆ పారిష్ ఒకటి, ఆ పారిష్. ఈస్ట్, వెస్ట్, వెస్ట్. నార్త్, సౌత్. వీటిల్లోనే అసలు తెలుసా మొన్న ఒక చర్చ్ నుంచి అసలు మాకు టీచర్సే రాలా. వాళ్ళు రాలేదనుకోని ఇక్కడొకటి మాట్లాడుకోవటం. ఇదొక చిన్న ఎగ్జాంపుల్. మనం క్రిస్టియానిటీలోనే, ఆ క్రిస్టియన్ మీటింగ్స్‌లోని, క్రిస్టియన్ పరిచర్యలోని, దేవుని పని చేసేటప్పుడే, దేవుని వెంబడించేటప్పుడే దానిలోనే మనం సణుగుతున్నాం. ఆ సణుగులు, గొణుగులు వాళ్ళని జూసి మనం అయ్యో! దేవుడు నీళ్ళిస్తే ఏంటి? బండలో నుంచి నీళ్ళిస్తే ఏంటి? మారాలో నుంచి నీళ్ళిస్తే ఏంటి? మన్నాని పంపిస్తే ఏంటి? ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం గానీ, మనకి ఎంత సమృద్ధినిచ్చాడు. మనం మాట్లాడుకున్న మాటలు దేవుడు వింటున్నాడు. నిజంగా భరించటానికి ఏంటిది రోమపత్రిక 15:1లో మనం దౌర్బల్యులం. ఆ దౌర్బల్యుల వాళ్ళని భరించటానికే మనం ఉన్నాం. ఊరికే ఒక్క మాట అది చదువుతాను. రోమా 15:1. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. యెస్. వాళ్ళని భరించటానికే మనం ఉన్నాం. ఈళ్ళిలా అన్నారు, అలా అన్నారు, సణుగుకోవడానికి, గొణుగుకోవడానికి మనం లేము. రెండో వచనంలో కూడా. తన పొరుగువానికి తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. అతనిని సంతోషపరచాలి. మనకి అల్టిమేట్ ఏంటి అనంటే, వాళ్ళు ఒకటి చేశారు. కానీ వాళ్ళని సంతోషపరచాలంటే అది మన వల్ల కాదు. కానీ
ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, ప్రభువా నిజంగా నా జీవితంలో నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు? నన్ను ఎలా నడిపించదలుచుకుంటున్నావు? నేను ఎలా ఉండటం నీకు ఇష్టం అనేదంటే ఇలాగ మనల్ని నడిపిస్తాడు. ఫైనల్‌గా ఏంటి? మన శత్రువుని ప్రేమించడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. అది నిజంగా చాలా కష్టం. సనగకుండా, గొణగకుండా వాడిని తిట్టకుండా వాడిని ఏం చేయకుండా అది నిజంగా మన వల్ల కాదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు. అలా సణిగి, గొణిగి సంహారకుని చేత నశించిపోయారు. నిజంగా దేవుడు తెలుసా? 4 రోజులుగా ఇదే మాట. ఒక్కొక్కళ్ళ ద్వారా వేరే పర్సన్స్ ద్వారా నాతో మాట్లాడుతా వచ్చాడు. ఈరోజు అమ్మో! ప్రభువా! ఇంత షార్ట్ టైమ్ అసలు నేనేం మాట్లాడను అని అనుకున్నప్పుడు, ఇదిగో 4 రోజుల నుంచి కామన్ టాపిక్ ఇదొచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఒక్కసారి షేర్ చేయాలని అనిపించి ఉన్న ఇంకా మాట్లాడుతున్నాం. ఇంకా నెహెమ్యా 9వ అధ్యాయంలోని 26వ వచనం ఒక్కసారి చదువుకుందాము. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన కదా ఇదంతా కూడాను దేవుడికి చెప్తా ఉన్నాడు. 26లో చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాం. దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు దాసులమై ఉన్నాం. నెంబర్ 1 దాస్యములో ఉన్నాము. వింటున్నాం కదండి. చిత్తగించుము, నేడు మరొకసారి చదువుతున్నాను. 9:36 సారీ అండి, 26 కాదు, 36. నెహెమ్యా 9:36 చిత్తగించుము, నేడు చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి దాని ఫలం, దాని సమృద్ధి అనుభవించేలా ఒక భూమి దయచేసావే, దాంట్లో దాసులమై ఉన్నాం. అసలు ఇది చదవగానే నాకు అసలు ఎట్లా అనిపించిందంటే, అసలు అది ఇచ్చిందే ఇప్పుడు మన పిల్లలకు ఒకటి ఇచ్చాము. అది తినకుండా వాళ్ళు అనుభవించకుండా వాళ్ళు ఇంకా అదే స్టేజ్‌లో ఉన్నారు అనంటే అసలు ఎలా ఉంటది? ఇప్పుడు సపోజ్ పిల్లోడికి బాగా ఆకలేసింది. చాలా ఇష్టంగా మనం వాడికి ఇష్టమైంది అని మంచి న్యూట్రిషియస్ పోనీ మంచి స్వీట్ జీడిపప్పులు, బాదం పప్పులు పొడి చేసి దాంట్లో మంచిగా ఏసి అబ్బా! నా బిడ్డ మంచిగా తిని మంచి శక్తి పొందుకుంటాడని పెట్టామనుకోండి. వాడు తినకుండా అట్లా ఉన్నాడనుకో, లేదా జ్వరం వచ్చినట్టున్నాడు తినలేదు. ఎట్లుంటది మన మనసుకి, తల్లి మనసుకి ప్రాణం పోయినంత బాధగా ఉంటది గదా! అట్లాగా దేవుడు మన కోసం ఇచ్చిన ఫలాల్ని మనం అనుభవించకుండా దాంట్లోనే దాసులుగా ఉన్నారంట వాళ్ళు. ఇప్పుడు మనకి రక్షణ ఇచ్చాడు. విమోచించాడు. ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించకుండా, ఆయనిచ్చే ఫలాలను అనుభవించకుండా మనం ఇప్పుడు సణుగుతూ ఉన్నాం, గొణుగుతూ ఉన్నాం. అది. సో, దేవుడు హెచ్చరిస్తా వస్తున్నాడనమాట. ఇంకొకటి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులు అయిన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయకారం కలుగు. సో, మూర్ఖమైన వక్రజనము మధ్యే ఉన్నాం. వాళ్ళ దౌర్బల్యం భరించవలసిన వారి మధ్యనే మనం ఉన్నాం. కానీ మనం ఎలా ఉండాలి? నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులుగా ఉండి అనింద్యులునైనా దేవుని కుమారులు అన్నట్లు. ఇప్పుడు దేవుని కుమారులు అగటానికి 3 క్వాలిటీస్ దేవుడు చెప్తున్నాడు. నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా. అట్లా అవ్వేలాగా ఎలా ఉండాలి? సణుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. ఇది కాదు, అది కాదు, ఏది కాదు, సమస్త కార్యాలు దేవుడు నిర్ణయించిన ప్రతిదీ కూడా, ఏ సణుగు, ఏ గొడవ, ఏ సంశయం, ఇదా అవునా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, అసలు ఇంకా మళ్ళీ డౌట్లు ఎంత ఎదిగినా మనకి సంశయాలు పోవు. సణుగులు లేకపోయినా సంశయాలు ఉంటాయి. కానీ దేవుడు రెండింటిని ఈక్వల్ గా చూస్తున్నాడు. సణుగులు అట్లా చూస్తున్నాడు, సంశయాలు వాటన్నిటిని మానేసి సమస్త కార్యములు చేయాలి.
అప్పుడు దేవుని కుమారులు అవుతాం. సో ఇది ఒక్కళ్ళ జీవితంలో మనం చూస్తాం. ఎవరిదైనా మనం పేరు చెప్తారా? ఉమ్, ద్వంద్వ వైఖరి లేకుండా, సణుగులు, సంశయాలు లేకుండా దేవుని కుమారుడిగా జీవించి నిజంగా దేవుడిచ్చే ఘనతని పొందిన ఒక మనిషిని మనం బైబిల్‌లో ఒకళ్ళని చూస్తాం. స్టీఫెన్ అతను చనిపోయాడు గానీ ఘనత పొందింది మనం చూడలా. యోసేపు అక్క. యోసేపు. ఎవరు చెప్పింది? ప్రైజ్ లార్డ్ అక్క, శిరీష అక్క. వావ్. యోసేపు. నిజంగానే అసలు నాకైతే చదువుతా ఉంటే ఎన్నిసార్లు నిన్నే పెట్టుకున్నాను అనమాట. మా చిన్నోడొచ్చి, అమ్మా నేను చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడల్లా ఇదే పెట్టి పెట్టి చూపిస్తా ఉంటావు, మళ్ళీ ఇప్పుడు ఇదే పెట్టావా అని చెప్పి వాడికి నిన్నటి నుంచి సెలవులు 10th క్లాసు. ఇంక నాకు ఇది పెట్టి కూర్చోబెట్టావా అంటే నిన్న చూస్తా ఉన్నా. మళ్ళీ అసలు ఎట్లా ఉందంటే ఎంత డౌట్ అంటే నాకు, వాళ్ళమ్మ చనిపోయింది. ఓకే. వాళ్ళ నాన్న ఇష్టపడ్డాడు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అయ్యో! తల్లి లేనోడు అని చెప్పి ఆదరిస్తే అదొక దారి, కానీ వాళ్ళందరూ కలిసి వీడికి ఎగెయిన్స్ట్‌గా మాట్లాడతా, నువ్వొచ్చావులేరా పెద్ద కంప్లెయింట్ బాక్స్ వచ్చాడు. పెద్ద సాడీలు చెప్తావు. నాన్నకెళ్ళి సాడీలు చెప్తావు. వీళ్ళు చెడ్డోళ్ళు. వాళ్ళ చెడ్డతనంలోకి రాలేదని గొడవ. వాళ్ళందరికీ ఇహ మనం ఆ భాషలో చెప్పుకుంటే కుళ్ళు. నాన్న దృష్టిలో వీడు మంచోడు, వీడిని సాడీలు చెప్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరికీ కూడాను వాడి మీద ఒక నెగెటివ్ ఫీలింగు. మనం ఎప్పుడెప్పుడు ఏం చేయాలా ఏంటి? అట్లా నిజంగా ఉన్నప్పుడు నిజంగా మన చుట్టూ అండి, నేనొక ఉద్యోగంలో చేస్తాను. నా వెనక అందరూ చేరి, అయ్యో! పెద్ద భలే ఉందిలే, సిన్సియర్‌గా ఉంది. ఆహ్, ఈమె అట్లాగా, ఈమె ఇట్లాగా అని చెప్పి అందరూ కలిసి చేరి మాట్లాడుకుంటారు. నిజంగా నాకది తెలిసిందనుకోండి అసలు ఎలా ఉంటది? నిజంగా ఇంత వయసొచ్చినా, అన్నీ చూసినా, అన్నీ విన్నా ఒకలాంటి బాధ. వాళ్ళ మీద కోపమొచ్చిద్ది ఫస్ట్. కదా! అవునా కాదా? పెద్ద వీళ్ళు ఒక్కళ్ళనసలా అని జెప్పి ఫస్ట్ కోపమొస్తది. తర్వాత దేవుడు మనతో మాట్లాడాక అప్పుడు మనకి ముందు క్షమించుకొని నెమ్మదిగా తర్వాత సీక్వెన్స్‌లో వెళ్తా ఉంటాం. ఇహ వాళ్ళంటమే కాదు, తర్వాత నిజంగా దాంట్లో గుంటలో పడేసినప్పుడు నిజంగా ప్రాణం పోయేంత బాధేసుంటది గదా! తల్లి లేని పిల్లోడిని అసలు అట్లా పడేస్తే తనకింక ఏంటి తర్వాత? చచ్చిపోతాడేమో అన్న భయం. తర్వాత అక్కడికి తీసుకెళ్ళి అమ్మేసేస్తే ఇంకా అంత అంటే ఒకదానికి ఇంకా, ఇంకా, ఇంకా దిగజారిపోతా ఉన్నాడు. మామూలుగా ఏమనుకుంటాం, ఓకే. ఆ! ఇ ఇ దీని నుంచి ఇంకొంచెం పైకొస్తామేమో. దీని ఇంకా ఇది ఇంతటితో ఇది ఆగుద్దేమో ప్రెషర్ అనుకుంటాం. కానీ ఇంకా, ఇంకా ఎళ్ళిపోతా ఉంటే అసలు దాన్ని సణుక్కోకుండా, గొణుక్కోకుండా, బాధపడకుండా, ఎదుటి వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని నిందించకుండా ఉండటం మన వల్లైతే నిజంగా కాదు. ఇక అక్కడి నుంచి ఇంకాస్త దిగజారంటే బానిసగా అనమాట. ఇంకా దిగజారడం ఏంటంటే పోతీఫరు భార్యని నిందించటం. అసలు అక్కడికెళ్ళిన తర్వాత పోతీఫరు ఒక ప్లేస్‌లో పెట్టిన తర్వాత హమ్మయ్య! ఇది నా డెస్టినీ ఏమో అనుకుంటాడు కదా! కానీ ఆ భార్య వలన జైలుకెళ్ళినప్పుడు అసలు ఆ చెరసాలకెళ్ళినప్పుడు ఎంత ప్రాణం పోయుంటదో కదా! అక్కడ పోనీ పానదాయకుడు, భక్షదాయకుడు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి చెప్పి పంపించేసాక హమ్మయ్య! వాళ్ళిద్దరు నా గురించి అదే ఈ ఒకళ్ళని ఉరితీసినా, ఒకళ్ళు వెళ్ళినా వాడు నా గురించి చెప్తాడు అన్న హోపే ఉంటది. అది చెప్పకపోగా ఇంకా 3 సంవత్సరాలయితే గడిచింది అని చెప్పి ఉంటది కదండీ మనకి. అసలు రోజు రోజుకి ఎంతగా ఒక్క క్షణం మనకి, ఒక్క రోజు, ఒక వారం, ఒక నెల, ఒక ప్రెషర్‌ని, ఒక పరిస్థితిని భరించటానికి చాలా కష్టంగా ఉంటది. అమ్మో! ఎన్ని సంవత్సరాలు నేను ఇది భరించుకుంటా వచ్చానో ఇదే పరిస్థితిని ప్రభువా! ఇంకా ఎంతకాలం ప్రభువా అని. కానీ అసలు యోసేపు తనకి కల భావం చెప్పినా కూడా అతను వెళ్ళిపోయి తన గురించి ఏమి చెప్పకపోయినా కూడా తనింకా ఒక్కసారి ఆదికాండము ఆ
యోసేపుని అది బయటికి తీసుకొచ్చిన 40వ అధ్యాయము 40వ అధ్యాయము 41వ అధ్యాయము 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత అంటే 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల చాలు. కనెను. అంటే అతను ఆ పానదాయకుడు వెళ్ళిపోయాడు, ఇక వెంటనే చెప్తాడు అనుకుంటాం. కానీ అక్కడి నుంచి 2 ఏళ్ళు గడిచేదాకా కూడాను ఏ కబురు రాలా. అయినా కూడాను ఏ సణుగు గొణుగు లేకుండా తను ఉన్న దానిని బట్టి నా దేవుడు ఇచ్చింది ఇక్కడ ఒక్కసారి చూద్దాము. 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించింది. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దుకు వచ్చాను. ఇదిరా చాలు, అక్కడ త్వరగా రప్పించి అయిపోయింది. లాస్ట్ టెస్ట్ అన్నమాట ఇంకది. ఓకే, ఈ 2 ఇయర్స్ కూడా తను సనగకుండా గొడగకుండా ఉన్నది దేవుడు చూసి ఇహ ఆ కళాభావం చెప్పే సమయం వచ్చినప్పుడు ఇహ ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే త్వరగా రప్పించిరి. కాబట్టి చెరసాలలో నుంచి 14వ వచనంలో, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. ఇహ తర్వాత అన్ని మనకి తెలుసు. ఒక్కసారి చదువుకుంటే 40వ వచనం చూద్దాము. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. ఓకే, ఇహ మొత్తాన్ని దేశాన్ని అప్పగించే పరిస్థితి దేవుడు తీసుకొని వచ్చాడు. సో ఒక్కటి ఏంటి అంటే సరే, ఇప్పుడు డాక్టర్, నేను ఎంసెట్ రాశాను. ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది? పైన వాళ్ళకి ఎంబీబీఎస్ ఇస్తారు, తర్వాత బీడిఎస్ ఇస్తారు, తర్వాత ఏజీబీఎస్ ఇస్తారు. ఇంకా నిన్న మా దగ్గర చూసుకుంటే ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా చాలా మంది ఉన్నారంట, డాన్సెస్ టెక్నీషియన్ అని. అట్లా అంటే నువ్వు ఎంత చదివావు, అంటే నువ్వు ఎంత పరీక్షకి ఓర్చుకున్నావు, నువ్వు ఎంత కష్టపడి బయటకు వచ్చావు అనే దాని మీద రేపు నీ స్థాయి అదంతా ఉంటుంది. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నాడు, ఆయన ఎట్లా ఉంటది? ఆ ఎగ్జామ్ కష్టమే, ఇంటర్వ్యూ కష్టమే, అవునా కాదా? దాంట్లో స్టేజెస్ ఉన్నాయి. అవన్నీ నువ్వు దాటుకొని వచ్చి ఆ ఇంటర్వ్యూ కోసం ఎలా ప్రిపేర్ అవుతారు, ఏంటి కథ, అదంతా తను ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఆ ప్రెషర్ అంతా తీసుకొని ఆ టెస్ట్ లో నుంచి పాస్ అయిన తర్వాతే తను కలెక్టర్ గా రిక్రూట్ అవుతాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని రిక్రూట్ చేసే పై పొజిషన్ ఒకటి ఉంది. దానికోసం మనకందరికీ తెలిసిందే, నలక్ కొడతాడు, చితక్ కొడతాడు, ఇంకా ఏంటి సువర్ణం అంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు కదా మనం జీవితంలో అన్ని చూసేవి. దానికోసం తను నడిపించే ఈ పరిస్థితులు. ఇంకా రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది కదా. సో రిజల్ట్ వచ్చేస్తుంది, ఏ రోజుకైనా వస్తుంది. కానీ నీ యాటిట్యూడ్ ఈ రోజున ఎలా ఉంది? ఆ టెస్టింగ్ లోంచి వెళ్తున్నప్పుడు యోసేపు బహుశా సణిగి గొణిగి ఉంటే ఆ అప్పర్ దానికి బహుశా వెళ్ళి ఉండలేకపోయేవాడేమో. ఎవరైనా సరే ఒక్కసారి మనం పరీక్ష చేసుకున్నాం. దేవుడు ఒక పెద్దది మనకి గిఫ్ట్ ఇవ్వడానికి, మనకి ఒక రిజల్ట్ ఇవ్వటానికి, మనం వీటన్నిటిలో నుంచి పాస్ అవుతూ ఉన్నాము అనంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచించిన మేలు చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33. ఇక్కడ వచనం 33:13 యోసేపుని గూర్చి ఇట్లా నేను, ద్వితీయోపదేశ కాండం 33:13 యోసేపుని గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని
శ్రేష్ఠ సూర్యుని వలన పదార్థముల కలుగు వలన ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు చంద్రుడు పుట్టించు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల శ్రేష్ఠ వలన పదార్థముల వలన పురాతన పర్వతముల పురాతన శ్రేష్ఠ పర్వతముల పర్వతముల శ్రేష్ఠ వలన నిత్య నిత్య పర్వతముల పర్వతముల శ్రేష్ఠ శ్రేష్ఠ పదార్థముల వలన పదార్థముల 4 వలన నెంబర్ 5 సంపూర్ణముగా సంపూర్ణంగా ఫలించి ఫలించు భూమికి కలిగిన భూమికి శ్రేష్ఠ కలిగిన పదార్థముల వలన యెహోవా యెహోవా అతని భూమిని దీవించును దీవించెను. పొదలో తను నుండిన పడిన వాని మనం చాలు తను పడిన కష్టానికి అనుభవించిన వేదనకి తను ఓర్చుకున్న దానికి సనగకుండా గొణగకుండా సమస్త పరిస్థితుల్లో దేవునికి విధేయతగా వినయంగా నడుచుకున్న దానికి దేవుడు ఇప్పుడిచ్చే ప్రతిఫలం నెంబర్ 1 సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థాలు చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థాలు పురాతన పర్వతంలో శ్రేష్ఠ పదార్థాలు నిత్య పర్వతంలో శ్రేష్ఠ పదార్థాలు సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థాలు సో వీటన్నింటితో దేవుడు దీవిస్తా ఉన్నాడండి సో పొదలో నుండిన వాణి కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. ఈ శ్రేష్ఠ పదార్థాలే కాదు లాస్ట్కి వచ్చి డైరెక్ట్ గా దేవుని కటాక్షము. మోషే అంటాడు కదా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ కటాక్షం నాకు కలుగునట్లుగా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. అసలు ఆ కటాక్షము కలగడం అనేది ఇంకా అసలు ఫైనల్ అన్నమాట. ఇక ఆయన ఇంప్రెషన్ తీసుకోవటం కన్నా జీవితంలో మనకి ఇంకొక శ్రేష్టమైనది లేదు. ఈ శ్రేష్ఠ పదార్థాలు ఇవ్వటం అంతా ఒక ఎత్తు అయితే పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చిందంట. ఇక అంతకు మించింది లేదనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు ఇంకా 17లో కిందకు వస్తే ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్య యొక్క 1,000ను అలాగున ఉంటుంది. అంటే ఆ కటాక్షము యోసేపు మీదకే కాదు, తన బిడ్డలు ఎఫ్రాయిము మనష్యే వాళ్ళ మీదకు కూడా ఆ దీవెనలు ఆశీర్వాదాలు దిగి వస్తూ ఉన్నాయట. అది ఓర్చుకున్న దానికి సనగకుండా గొనగకుండా దేవునికి నమ్మకముగా మహిమకరముగా ఉన్నదానికి దేవుడిచ్చే ఒక గొప్ప ఇది. అయితే ఈ మధ్య ఒకటి విన్నానండి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాముడు ఉంటది కదా, దేవుడు వచ్చి ఆదాముని అడుగుతాడు, ఏంటి నువ్వు తిన్న ఫలాలు తిన్నావా అంటే అక్కడ ఆదామన్న మాట ఒక్కటి చూద్దామా. 12వ వచనం 3:12. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన స్త్రీయే. చాలు, నీవు నాకిచ్చిన స్త్రీయే. ఎవరు ఇప్పుడు ఎవరు ఫస్ట్ ముద్దాయి? దేవుడు. అంటే అక్కడ దేవా నా తప్పైపోయింది, అసలు నువ్వు ఇంత గొప్ప దేవుడివి, అసలు పరిశుద్ధుడివి, మీరు మాతో వచ్చి చల్లపూట మాతో సహవాసం కంటే ఎంత గ్రేటు. అయ్యో ఈ చిన్న పాపం వల్ల నేను పోగొట్టుకున్నానా, అయ్యో క్షమించు క్షమించు నా కాళ్ళ మీద పడుంటే వేరుగుండేది. కానీ సడగడం మొదలు పెట్టాడు. ఏంటి? నీవు నాకిచ్చిన స్త్రీ ఇచ్చిందయ్యా. అంటే దేవుడు ఇప్పుడు తప్పు చేశాడు. ఈయన భాషలో ఆఖరికి దేవుడి మీద సడగటానికే భయం ఇయ్యట్లేదు అసలు. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఉందే, వచ్చి ఇదిగో ఈ పళ్ళు ఇచ్చేసరికి చూడు నేను తిని, అంటే తినటం బాధ కాదు, కనీసం ఆ క్షమాపణ సమయం వచ్చినప్పుడు అంటే మనం సనగటం ద్వారా గొనగటం ద్వారా నెంబర్ 1 అంట కృప పోగొట్టుకుంటారంట. అది నాకు విన్నప్పుడు నాకు వణుకు పుట్టింది అసలు. నిజంగా అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతామా ఒక సణుగు ద్వారా గొణుగు ద్వారా? సంహారకులు ద్వారా సంహరించబడటం అంటే అది నెక్స్ట్. ఫస్ట్ ఏంటంటే కృప పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం, దేవుని నడిపింపు పోగొట్టుకుంటాం, దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఇవన్నీ కాక ఇక లాస్ట్కి ఏంటి అనంటే సంహారకుని వలన సంహరించబడతాము. ఇంతకన్నా ఒక మాట అంటారు కదా, ఇంత బతుకు బతికి వాడు చూడు ఎలా చచ్చిపోయాడు అంటాడు. ఇంకా ఏంటి, సప్త సముద్రాలు విడి వాడు చూడు
ఇంటి వెనక కాలంలో పడి చచ్చిపోయాడు రా అంటారు. అవునా కాదా? అంటే సప్త సముద్రాలు ఇది లాస్ట్కి వచ్చి వెనక కాలం ఈదలేక మనం ఎంత జీవితం జీవించి ఎన్ని పరిస్థితులను భరించుకొని ఎన్నెన్నో దేవుడి కోసం చేసుంటాం కదా. కానీ ఒక చిన్న పరిస్థితిలో ఒక సణుగు కొనటం ద్వారా దేవుని కృప ఆ విషయంలో మనం పోగొట్టుకుంటా ఉంటాం. ఆ ఫలాన్ని పోగొట్టుకుంటా ఉంటాం. అది ఒక్కసారి మనం గ్రహించుకున్నాం, దేవుని దగ్గరకు వచ్చి రవ్వ ఏమైనా మనం సొనుగుతున్నామా వణుకుతున్నామా. యోసేపు జీవితం అంతట్లో మనం చూస్తూ ఉంటాం కదా, దేవుడు తోడయింది చెరసాలలో ఉన్నప్పుడు తోడయిండి చూస్తాం. ప్రతి విషయంలో కూడా అక్కడ ఏంటి అని అంటే తనలో ఏ చెడుతనం లేదు. ఏంటి అంటే అన్నవాళ్ళు గోతిలో పడేసిన ఆ తర్వాత కనిపిస్తే టిట్ ఫార్ టాట్ చేయడానికి తనకి చాలా సమయం ఉంది. కానీ దేవుడే నన్ను ముందు పంపించాడు మన కుటుంబం అంతా అని మనస్ఫూర్తిగా క్షమించిన ఆ మనసు దేవుడికి ఇష్టం అనమాట. అంటే ఆ చెడుతనము లేని మనం ఫిలిప్పి 2:14 ఇప్పుడు చదువుకున్నాం కదా, దేవుని కుమారులగినట్లు అక్కడ 3 లిస్ట్ చెప్తా వచ్చాడు కదా. అటువంటి ఒక పరిస్థితి, అటువంటి ఒక మనసు మనం యోసేపులో చూస్తా ఉన్నామన్నమాట. ఒకసారి నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు అంటే ఒక చెడుతనం లేకుండా దేవునికి ఇష్టంగా నిరపరాధంగా ఇంకేంటి నిష్కలంకంగా నిండులుగా ఉండే దేవుని కుమారులు అగునట్లుగా యోసేపు జీవించాడు. కాబట్టి ఆ సణుగులు సంశయాలు లేకుండా ఎంత ఒక చిన్న సంచి ఉన్నా ఆ చెరసాలలో తను ఏమైనా చేసుకోవడానికి ఒక క్షణం పట్టదు కదండి. నిజంగా అసలు నాకైతే తలుచుకుంటేనే వణుకు పుడుతుంది అసలు యోసేపుని గురించి. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా 17 years దాటుతా ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళు ఉంటారు. అన్ని ఉంటేనే వాళ్ళు ఒక పరిస్థితిలో నుంచి వస్తా ఉంటారు కదా. కానీ యోసేపు ఏమీ లేకుండా కూడా అట్లా ఉన్నాడు. అయితే మన జీవితంలో ఇప్పుడు శ్రేష్టమైన ఈవులన్నీ చూసాం. ద్వితీయోపదేశ కాండం 33:13లో ఎటువంటి ఒక శ్రేష్టమైనవి తను పొందుకున్నాడని చూసాం. మనం శ్రేష్టమైనవి పొందుకునేది ఒక్కటుంది, ఒక కీర్తన. ఏంటి చెప్పండి? అందరికి చాలా ఇష్టమైన కీర్తన. ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా ఉంటాం. యెహోవా నా కాపరి. కాదు, అన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి. Psalm 103 కాదు, అది జరిగిన దానికి మనం స్తుతులు చెల్లి నా ప్రాణమా అని ఒకటి ఉంది. చక్కగా వరుస పెట్టి ఒక వరుసలో వస్తుంది. 91 ఎవరు చెప్పారు? అది కాదు. అవునా? శిరీష 91 Psalm కాదండి. ఇప్పుడు ఎంత చెప్పింది? 103 అక్క. కాదు. సరే చెప్పండి మీరు. ఇట్లా ఉందరు అట్లా ఉందరు అనుభవించేదో అని ఉంటది. 128. ఎస్, 128. ఒక్కసారి చదువుతాం. ఓకే అండి. అవును, స్టేజ్ బై స్టేజ్ వరుసగా వస్తుంది అది. అవును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నెంబర్ 1. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నెంబర్ 2. అది యెహోవా యందు భయభక్తులు 3. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఓకే. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఇంకా నెక్స్ట్, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం. ఒక్కొక్క స్టేజ్ నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ భార్య ఇలా ఉంటది, నీ పిల్లలు ఇలా ఉంటారు. సో నీకు మేలు కలుగుతుంది. ఇంకా యెహోవా నిన్ను సీయోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఇంకా జీవితకాలం అంతా క్షేమం చూస్తావు. ఇంకా నీ పిల్లలని చూస్తావు. సో యోసేపు ఆశీర్వాదం మనం చూసాం. శ్రేష్టమైన వాటిని పొందుకున్న ఆశీర్వాదం ఇక్కడ శ్రేష్టమైనవి పొందుకునేలా దేవుడు ఇక్కడ చూపిస్తుంది. ఇదంతా పొందుకునేలా మనం సంశయాలు సణుగులు అన్ని మాని
యోసేపు ఎలా అయితే అది నిజంగా మనకి అందరికీ ఒక అనుభవం ఏంటంటే అదంత ఈజీ కాదు. సణుగులు లేకుండా, గొణుగులు లేకుండా, సంశయాలు లేకుండా. కానీ దేవుడు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు. తన శక్తిని పొందుకొని, దేవుని మహా కృపను బట్టి అవేమీ దేవునికి ఇష్టమైన జీవితం జీవించి, దేవునికి నమ్మకంగా ఇంకా నెహెమ్యాలో ఒక వర్డ్ నేను చెప్పాను కదా! స్వతంత్రించుకున్న దేశంలో దాస్యులమై ఉన్నాం కదా! బా రక్షణానందాన్ని మనం అనుభవించలేని వారంగా, మన దేవుడు మనకిచ్చే ఫ్రూట్స్‌ని మనం అనుభవించలేని వారంగా, ఇకపైన అది వద్దు. అన్ని ఫ్రూట్స్‌ని దేవుడి దగ్గర పొందుకునేలాగా దేవుని ఎదుట మనం ఉందాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైమ్ ఉందా డార్లింగ్? 1 సెకండ్. చెప్పండి అక్క ప్లీజ్. చెప్పండి అక్క. సరే. మా చీఫ్ ఉన్నారిప్పుడు. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్‌లో ఎన్ఆర్‌ఐలో. ఆహ్, ఆహ్, తను అంతకుముందు నెల్లూరులో వర్క్ చేశారనమాట. సో, నెల్లూరులో ఒక టైంలో ఎట్లాగంటే మంచి సాలరీ అట్లా ఉంది. వాళ్ళ వైఫ్‌ని గూడా పాపం ఇక్కడ ఒంగోలులో చేస్తున్నప్పుడు ఇక్కడ ఆహ్, జాబ్ మాన్పించుకొని మరి ఆహ్, అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లల్ని కూడా అక్కడ చదివించుకుంటూ ఉన్న టైంలో అక్కడ వేరే వాళ్ళ ఒక రాజకీయాల వలన తను జాబ్ పోగొట్టుకోవడం జరిగింది. ఏంటంటే ప్రొఫెసర్ అప్పటికి. అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. కానీ సార్ మాటల తర్వాత నేను విన్నాను. ఆహ్, ఆ తర్వాత కోవిడ్ తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఇంట్లో అసలు వాళ్ళ వైఫ్‌ని జాబ్ మానిపించారు. ఈయన జాబ్ పోయింది అనంటే ముందు వేరే వాళ్ళ రాజకీయం వల్ల పూర్తిగా జాబ్ పోయిందంటే అసలు ఎంత అవమానం కదా అది. తను ఎట్లా అంటే ఆహ్, దేవుణ్ణి ప్రార్థన చేస్తా పూర్తి ఒబీడియంట్‌గా ఉండి, ఆ సమయం అంతా కూడా ప్రార్థనలో గడిపి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా అట్లా ఉంటా వచ్చారు. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గరికి చీఫ్‌గా వచ్చారు. మా దగ్గర పరిస్థితి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా! అంతకుముందు ఒక మేడమ్ ఉండేవారు. ఆవిడ సడెన్ డెత్ అయ్యి హ్మ్. ఏముంది కావాలంటే ఇంకెవరైనా అడగచ్చుగా. కానీ లేదు. ఆహ్, ఈయన్ని పిలుచుకొనొచ్చారు. ఇప్పుడేంటంటే ఈయన ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్‌లో చీఫ్. సార్ ఇప్పుడు ఒక్కటే అంటారు. అసలు ఈ చైర్‌లో నేను ఎట్లా కూర్చొని నాకైతే ఇది తన జాబ్‌లో ఎక్కడ జాయిన్ అవ్వకముందు ఫస్ట్‌లో వచ్చి అడిగారంట. మేడమ్ జాయిన్ అయిన కొత్తల్లో. ఇక్కడ ఇంక లేదండి. ఒకటే పోస్ట్ ఉంది. మీకు పోస్ట్ లేదంటే, అలా తను తర్వాత ఒంగోలులో జాయిన్ అయ్యి, ఇంకెక్కడెక్కడ జాయిన్ అయ్యి, తర్వాత నెల్లూరులో నారాయణలో చేస్తా అక్కడి నుంచి తీసేయబడి, అలాగా దేవుడిని ఆశ్రయించి అనుకోకుండా మళ్ళీ అనుకోకుండా కాదు. దేవుడి నడిపింపుని బట్టి మరలా ఇక్కడికొచ్చారనమాట. ఈరోజు ఇప్పుడు నేను వస్తా ఉన్నప్పుడు ఏంటి అనంటే ఒక సింపోజియం జరిగింది. స్టేట్ వైడ్. సార్‌ని ఒక మంచి టాపిక్ ఇచ్చారు. అసలు ఎంత బాగా చెప్తారంటే ఆహ్, ఆ టాపిక్ చదివి ఆ మొమెంటో అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని వస్తా ఉన్నామన్నమాట. తనది ఫోటో పెట్టి చక్కగా వేసిచ్చారు. నాకైతే వస్తా ఉంటే ఈరోజు నాకు ఆ తలంపొచ్చిందనమాట. నిజంగా తను అంత ఒక దయనీయమైన స్థితికెళ్ళిపోయారు. అంటే ఇంట్లో తినొక్కడే ఎర్నింగ్ ఎన్నో లాక్స్ వచ్చే జాబు తీసేస్తే అసలలాగే దేవుడిని ఆశ్రయించి ఈ రోజున ఎట్లా అంటే తను అంతకుముందు వస్తే లేదు అన్న ప్లేస్‌లో తనిప్పుడు చీఫ్‌గా ఉండి అందరూ ఎంతో గౌరవించి అట్లా. నిజంగా మనం మన పరిస్థితుల్లో ఓర్చుకొని దేవుని వైపే చూసి పూర్తి వినయంగా, విధేయతగా ఉండి దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని వైపు చూస్తా ఉన్నప్పుడు అంతకన్నా ఘనమైన పాత్రలుగా మనల్ని యోసేపుని ఎలా చేశాడో అం అంతకన్నా శ్రేష్టమైనవే మనకిచ్చే దేవుడుగా మనకున్నాడు. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. సో, అటువంటివన్నీ మనం నిజంగా మనందరం కూడా పొందుకొని దేవునికి మహిమకరంగా ఉండాలని ఆశిస్తూ పరిశుద్ధున ప్రేమగల తండ్రి, మీ మహాకృప కనికరను బట్టి వందనాలు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ గురించి ప్రభువా మేము మాట్లాడుకొనుటకు తండ్రి, మీరు ఏదైతే మాకు బోధించాలనుకుంటున్నారో ప్రభువా, నా తండ్రి అది ఈ సమయంలో మాకు ప్రభువా తెలియచేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి సణుగులు, గొణుగుల వలన ప్రభువా ఆనాడు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు ప్రభువా ఏ రీతిగా అయితే ప్రభువా అందరూ సంహరింపబడ్డారో తండ్రి నా ప్రభువా, నా తండ్రి తర్వాత జనరేషనే ప్రభువా దాంట్లోకి వెళ్ళగలిగింది నా ప్రభువా. కానీ నా తండ్రి నా ప్రభువా మేము అటువంటి సణుగులు, గొణుగులు వారిని చూసి అయ్యో! అని అనుకుంటున్నాం కానీ, మేము చాలా చిన్న విషయాలలో మా సంఘంలో జరిగే వాటిలో, మా సమాజంలో మా చుట్టుప్రక్కల వాళ్ళ గురించి నా ప్రభువా నా తండ్రి, ఇంకా మా యొక్క కుటుంబంలో తండ్రి మాకు ప్రభువా మేము పొందుకునే వాటిలో, ఆత్మీయమైన వాటిలో ప్రభువా, భౌతికమైన వాటిలో ఎన్నో విషయాల్లో మేము
సణుగుకుంటూ గొణుగుకుంటూ ప్రభా నా తండ్రి సంశయిస్తూ ప్రభా మీకు ఆయాసకరంగా మేము జీవిస్తూ ఉంటున్నామేమో మా ప్రభా దయచేసి క్షమించమని బ్రతిమాలుతూ తండ్రి నా ప్రభా ప్రతిదీ కూడా ప్రభా సమకూడి జరుగుచున్నాయని, ప్రతిదీ మీరు మాకు అనుమతిస్తున్నారని, ప్రతిదీ మీ ఆధీన వశంలో ఉన్నదని, మీ సార్వభౌమత్వం క్రిందే ప్రతిదీ మీ కంట్రోల్లో ఉందని మేము గ్రహించి నా తండ్రి నా ప్రభా మీకు ప్రభా విధేయతగా ఉండగలిగేలా ఆ యొక్క తండ్రి మీ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగేలా కృప చూపమని, ఆ యొక్క ఫలాన్ని మేమందరం పొందగలిగేలా మాకు కృప చూపమని, ఎలాగైతే ప్రభా యోసేపు శ్రేష్టమైన ఈవులన్నిటిని పొందుకున్నాడో, తన మీదకి మీ కటాక్షం, తన బిడ్డల మీదకి ఆ కటాక్షం వచ్చిందో, అలాగా ప్రభా మీ శ్రేష్టమైన ఫలములను మేము పొందుకుంటకును మీ కటాక్షము మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబం మీద, మాకు సంబంధించిన ప్రతి ఒక్కరి మీద ఉండగలిగేలా కృప చూపమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు మీకు అప్పగించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా ఒక్క విషయం అండి,